సినిమాలు హిట్ కొట్టాలంటే మంచి కంటెంట్ ఉండాలన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఏదైనా సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోకపోతే అది ప్రేక్షకుల తప్పు కాదని తమది తప్పు అన్నారు. జీబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కోవిడ్ సమయంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారని అన్నారు. భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు చూసే అవకాశం వచ్చిందని చెప్పారు. ఎలాంటి కథతో ఆడియన్స్ ను సంతృప్తి పరచాలన్న ఆలోచనలో మెదులుతుండేవని, పెద్ద హీరోల సినిమాలకు తప్ప చిన్న సినిమాలను ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూసే పరిస్థితి లేదన్నారు. ఇదేం కష్టకాలం, మన పరిశ్రమ ఏమైపోతుందన్న ఆందోళన ఉండేదని చెప్పుకొచ్చారు. అందరూ ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది భాషలకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరే చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మనం సాటిస్ఫై చేయగలం, ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలమా అనేది ఎప్పుడూ ఒక రకంగా మీమాంసలు ఉంటుండేవాడు. ఆ తర్వాత అలవాటైపోయి జనాలు ఇళ్లలో ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటైన తర్వాత వాళ్ళకి థియేటర్కి రప్పించడం చాలా కష్టం అండి. అన్లెస్ అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ, బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ, హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అనుకునే సినిమాలకు తప్ప చిన్న చిత్ర సినిమాలకి రావడం చాలా కష్టం అన్నప్పుడు ఇదేమి కష్టకాలం మనకి ఇండస్ట్రీకి. ఈ సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది? ఒక 5-6 పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన అది సినిమా ఇండస్ట్రీ ఓహో అంటూ కాదు. చిన్న సినిమాలు, చిత్ర సినిమాలు, అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. షూటింగ్లో ఎంతోమందికి ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉండాలి. ఆ చిన్న సినిమాలు అవన్నీ ఏవైనా అన్నీ కూడా ఆడాలి, అప్పుడే పరిశ్రమ అలాగా సజావుగా కొనసాగుతుంటుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కోరిక నాకు ఒక రకమైనటువంటి చిన్న బెరుకు వచ్చింది. ఏ సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేసి రాణించాలనేది. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పు ఉండదు. ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు, రాణించలేదు అంటే అది ఇదిగో స్టేజీ మీద మా అందరి తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు. అది ఉదాహరణగా ఈ సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ, చిన్న సినిమాల పట్ల ఆదరణ, చిన్న సినిమాలు అనుకున్నవి, లో బడ్జెట్ అనుకున్నవి తీసిన సినిమాల్ని హై బడ్జెట్ సినిమాల్ని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది భాషలకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరే చూసి